వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. ఒక మహిళని రాజకీయంగా మహిళా ఎమ్మెల్యే కంటే ఒక మహిళ రాజకీయ ఎమ్మెల్యేగా ఉండి నీకు రాజకీయంగా కౌంటర్ ఇస్తుంటే నువ్వు మగోళ్ళలాగా దాని కౌంటర్ లేక ప్రశాంత్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. మేము చెప్పుకునేదానికే సిగ్గుపడే విధంగా ఇతను మాట్లాడాడు. కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాము, బేషరత్తుగా ప్రశాంత్ రెడ్డి మేడంకి స్త్రీ జాతికి క్షమాపణ చెప్పాలని ప్రశ్న, లేదంటే చీరా సాధన గజులు కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే మా మొట్టమొదటి పార్లమెంట్కి మహిళా ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ప్రశాంత్ మేడం గారిని నల్లపల్లి ప్రశాంత్ రెడ్డి గారు అసభ్యకరంగా ఈరోజు ఆమెకు జరిగిన జరిగింది మేము భావించి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. గతంలో కూడా గురించి అసభ్యకరంగా పరిస్థితి ఉంది. చెప్తున్నాం, ఒక మహిళ ఆమె రాజకీయంగా ఎమ్మెల్యే ఆమెనే ఎదుర్కొనే దమ్ము లేక ఈరోజు ఆవిడ అసభ్యకరంగా క్యారెక్టర్ అసెస్మెంట్ చేస్తూ అలాగే ఆ కుటుంబంలో అసభ్యకరంగా మా శాసనసభ్యులైన ప్రశాంత్ మేడం గారిని మాట్లాడటం, దీని మీద మేము ర్యాలీ జరుపుతున్నాము. ఇంత నీచంగా మాట్లాడాల్సిన కర్మ నీకేమొచ్చింది? మా మహిళల్ని ఈ విధంగా నీచంగా మాట్లాడుతున్నావు. అసలు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంది, మేడం మా సంక్షేమం చూస్తుందని నీ యొక్క ఓరలేక ఇదే ప్రజలు నిన్ను ఓడించారు. ఆ రోజు ఏమైంది? ఈ రోజు మా మేడంని తిట్టడానికి వయసులను తిడతావా? మా మహిళల్ని కించపరిచి మాట్లాడతావా? అసలు నీకు దమ్ముందా ఈ విధంగా మాట్లాడటానికి? నీ కుటుంబ సభ్యులని అడుగు. మహిళలు అంటే ఏందో తల్లి బిడ్డలాగా మేము ఎంత కష్టపడి మేడం గారు వచ్చి పనిచేస్తున్నారో నియోజకవర్గంలో, దీని మీద మేము గట్టిగా దౌర్జన్యం చేస్తున్నాం, ర్యాలీ చేస్తున్నాం. దీనికి మాకు మహిళలకి క్షమాపణ చెప్పిన దాకా ఈ నిరసన కొనసాగిస్తాం. ఎందుకమ్మా నిరసన చేపట్టారు? ఏది కారణం ఏంటమ్మా? నిన్న మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఒక లేడీస్ అది లేడీస్ ఆమెను ఒక్కడే మాట్లాడాను అనుకున్నాను. దాకా రాష్ట్రం అంతా మహిళల్ని కించపరిచేలాగా మాట్లాడాడు. మేము ఎంత దూరం అయినా పోయేదానికి సిద్ధంగా ఉన్నాము. ఏమన్నా అభివృద్ధి గురించి పైన మాట్లాడాలి కానీ వ్యక్తిగత విషయాలు మాట్లాడేదానికి ఆయనకు అసలు సంస్కారం అనేది ఉందా అని చెప్పేసి మేము మహిళలంతా ఈ రోజు ధర్నా చేస్తా ఉన్నాము. ఇంకా ముందుకు తీసుకెళ్తాము. ఆయన ఏ రోజు ప్రెస్ మీటింగ్ పెట్టి మహిళలందరికీ క్షమాపణ కోరుతాడో ఆ రోజు మేము నిరసన చేస్తాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.